హాయ్ అందరికీ. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నాడు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడుతున్నాడు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అవన్నీ పెట్టేసి కేవలం కేసీఆర్ గారిని మాత్రమే ఎదురుతున్నాడు. కేసీఆర్ చేసిన అభివృద్ధిలో 10% కూడా ఇతను చేయలేదు. కానీ కేసీఆర్ చేసిన ఖర్చు కంటే ఎక్కువ మాత్రం రేవంత్ రెడ్డి ఖర్చు చేస్తున్నాడు. అదంతా ఎవరి డబ్బు? మన డబ్బే కదా. ఆయన గెలవక ముందు ఏమన్నాడు? కేసీఆర్ అవినీతి చేసిండు, నన్ను గెలిపిస్తే కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అని చెప్పాను. చేసిండా? చేయలేదు. మరి ఇంకా మీరు రేవంత్ రెడ్డి మాటలు ఎందుకు నమ్ముతున్నారు? నిన్న కూడా కేసీఆర్ నువ్వు అది ఇచ్చినవా ఇది ఇచ్చినవా అని చెప్పి కేసీఆర్ని చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు. ఒక సీఎం స్థాయిలో ఉండి అలాంటి మాటలు బజారు మాటలు మాట్లాడడం కరెక్టేనా? ఇంకా కిందున్న ప్రజలు ఆ బజారు మాటలకి విజిల్స్ వేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు. అసలు అలాంటి సీఎం, ఒక చీఫ్ మినిస్టర్ అట్లా మాట్లాడతాడా? ఆ చిల్లర మాటలకి మీరందరూ ఇలా విజిల్స్ చేయడం, చప్పట్లు కొడితే అతన్ని ఇంకా ఎంకరేజ్ చేసినట్టే కదా. దయచేసి ఇలాంటివి ఇంకోసారి చేయకండి. కేసీఆర్ చేసిన అప్పులో కళ్యాణ్ లక్ష్మి ఉంది, షాదీ ముబారక్ ఉంది, వాటర్ ప్రాజెక్టులు ఉన్నాయి, పవర్ ప్లాంట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది, కేసీఆర్ కిట్ ఉంది. కేసీఆర్ అప్పు చేసిన దాంట్లో అంబులెన్స్లు ఉన్నాయి, మాత శిశు కేంద్రాలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కేసీఆర్ గారు చేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? కేసీఆర్ పేరు చెప్పి కేసీఆర్ అప్పులు చేసిండు అని చెప్పేసి ప్రజల మీద నొక్కుతున్నాడు, కేసీఆర్ మీద నొక్కుతున్నాడు. అతను కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని అరెస్ట్ చేసేంత సినిమా లేదు. ఇంకా కూడా తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మకండి, మోసపోయింది చాలు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే తెలంగాణ మళ్ళీ కేసీఆర్ చేతిలోకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. దయచేసి ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేయండి, కేసీఆర్ గారిని గెలిపించుకోండి.